కొత్త సినిమా ముచ్చట్లు, స్మార్ట్ ఫోన్ చాటింగ్స్, గర్ల్ ఫ్రెండ్ ఊసులు, టైం పాస్ టీవీ షోస్, ఐపీఎల్ బెట్టింగ్స్. ఇక 2 రోజులు సెలవులు వస్తే ఊళ్లకు చెక్కేయడం. ఇది 30-35 మైనస్ బ్యాచ్ గురించి పడే నెగటివ్ మార్క్స్. ఓట్లేయండ్రా బాబు అంటూ గడ్డాలు పట్టుకుని బతిమిలాడినా ఫలితం మాత్రం లేకపోయిందా? ఈ దేశమంతా ఇంతేనా, లేకపోతే ఇదంతా ఇక్కడేనా అంటే ఇట్స్ టూ ఎర్లీ టు సే. కానీ సాఫ్ట్వేర్ వరల్డ్లో మునిగిపోయిన యంగ్ తరంగ్ మొన్నటి ఏప్రిల్ 30న చేసిన దగా గురించి చెప్పుకుంటేనే పరమ చికాగ్గా ఉంది. ఓట్లేసి చూపుడు వేళను ఫేస్బుక్లో పెట్టుకున్న ఫోటోల్ని చూసి ముచ్చట పడిపోయిన మర్నాడే పోలింగ్ పర్సెంటేజ్ లెక్కలు చూసి పిచ్చి కోపాలు పుట్టుకొచ్చేశాయి. సాఫ్ట్వేర్ జంక్ అంతా కాన్సన్ట్రేట్ అయిన రంగారెడ్డి జిల్లాలో 2009 కంటే 2014లో పోలింగ్ పర్సెంటేజ్ కిందకు జారిపోయిందనే చేదు వార్తను చూసిన తర్వాత కడుపు తరుక్కుపోకుండా ఎందుకుంటుంది? అసలు సగటు సాఫ్ట్వేరోడి ఓటు గురించిన మనోగతం ఏంటి? ఏప్రిల్ 30వ తేదీన మీ కంపెనీ ఉద్యోగులందరికీ పెయిడ్ హాలిడే ఇవ్వాల్సిందిగా రంగారెడ్డి జిల్లా పాలనా యంత్రాంగం లేబర్ డిపార్ట్మెంట్ అభ్యర్థించింది. కొన్ని ఐటీ కంపెనీలు అందుకిష్టం లేకపోయినా ఒప్పేసుకున్నాయి. ఐటీ సంస్థల సంఘాల్ని సంప్రదించి ఓటర్లను చైతన్యపరిచే కార్యక్రమాలు చేశాయి. అయితే ఈ సెలవు తీసుకున్న మన ఘనమైన ఓటర్లు మాత్రం ఇళ్లలో నుంచి బయటకు రాకుండా తమ సెలవును ఎంజాయ్ చేసినట్లు లెక్కలు చెప్తున్నాయి. పోలింగ్ బూత్కు వెళ్లడానికి బద్దకిచ్చిన దాఖలాలు స్పష్టంగానే కనబడుతున్నాయి. 2009లో కేవలం 54% ఓట్లు పోలయ్యాయని, ఈసారి మాత్రం ఖచ్చితంగా 70% మార్క్ సాధించగలమనే ధీమాలో ఉన్న ప్రభుత్వ యంత్రాంగం తీరా పోలైన ఓట్ల శాతం చూసి బావురుమన్నాయి. రంగారెడ్డి జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు పోయినసారి కంటే బాగా తగ్గాయి. ఒక్క ఉప్పల్ నియోజకవర్గంలో మాత్రం పెరగడంతో ఓవరాల్ గా 2% గ్రాఫ్ పైకి లేచిందనేది ఎవ్వరూ కాదనలేని నిజం. ఐటీ ప్రొఫెషనల్స్ దండిగా కనిపించే శేర్లింగంపల్లి, కుకట్పల్లి, కుత్బులాపూర్ నియోజకవర్గాల్లో పోలింగ్ పర్సెంటేజ్ పడిపోయింది. దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో సైతం పోలింగ్ శాతం పడిపోవడం ఒక పెద్ద వార్తై కూర్చుంది. లోక్సత్తా జయప్రకాష్ నారాయణ, ఇండిపెండెంట్ నాగేశ్వర్ వంటి మేధావులతో పాటు బీజేపీ, టీడీపీల ఉమ్మడి అభ్యర్థి మల్లారెడ్డి, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, కాంగ్రెస్ సర్వే సత్యనారాయణ వంటి వాళ్లంతా ఇక్కడ తమ అదృష్టాల్ని పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే. ఓటేయకపోవడం నేరం కాదు, కానీ ఓటు కోసం ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు ఇచ్చిన సెలవు తీసుకుని పోలింగ్ బూత్ దగ్గరకు కూడా వెళ్ళకపోవడం ఖచ్చితంగా నేరమే. చట్టపరమైన చర్యలు ఉండకపోవచ్చేమో గాని ఇటువంటి నిర్లక్ష్యాన్ని రాజ్యాంగపరమైన నేరంగా పరిగణించాల్సిన పరిస్థితి రావాలన్న వాదనలు ఉన్నాయి. ఈ మధ్య ఏ అభ్యర్థి నచ్చలేదంటూ వేసే నోటా ఓటు అవకాశాన్ని కల్పించిన తర్వాతైనా ఓటర్లు ఎందుకు ముందుకు రావడం లేదన్న ప్రశ్న కూడా ఎదురవుతోంది. పోటీ చేసే అభ్యర్థులెవరూ నాకు ఇష్టం లేదు కాబట్టి నేను అసలు ఓటే వేయనంటూ ఇంట్లో కూర్చున్న వాళ్లకు నోటా బటన్ నొక్కడం అవసరమని విడమర్చి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రేపటి రోజున రాజకీయ పార్టీలు నో టు అబౌవ్ ఆల్ అనే నోటా ఓట్లు ఎక్కువ పడినప్పుడు తిరస్కారానికి గురైన అటువంటి అభ్యర్థులకు అసలు టిక్కెట్లు ఇవ్వడానికే జంకుతాయన్నది మాత్రం నిజం. అయితే ఆ పరిస్థితి అంత త్వరగా రాదు. ఆ మార్పు కోసం ఈ నోటా చైతన్యం అవసరమేమో గాని అటువంటి అవసరాన్ని ఓటర్లు గుర్తించనంత కాలం పరిస్థితుల్లో మాత్రం మార్పు రాదు. అంటే నోటాకు కూడా నో చెప్పారా మనోళ్ళు? నో టు నోటా.